ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినాలని మన పెద్దలు అంటుంటారు. వర్షాకాలం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి నేరేడు పళ్ళు ది బెస్ట్. నేరేడు పళ్ళు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుంటే మీరు కూడా సీజనల్గా దొరికే ఈ నేరేడు పళ్ళని తప్పక తింటారు. అయితే వీటిని ఎవరెవరు తినొచ్చు, ఏ మోతాదులో తినొచ్చు, ఏ టైంలో తినొచ్చో ఈ వీడియోలో చూద్దాం. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఈ నేరేడు పళ్ళని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఈ 3 months రాళ్ళు కరిగిపోయి మళ్ళీ రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి. షుగర్ పేషెంట్స్ ఏ పళ్ళు తినాలన్నా భయపడుతుంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీటిని తింటే చాలా మంచిది. వర్షాకాలం స్టార్ట్ కాగానే మనకు మార్కెట్లో ఇవి విరివిగా కనిపిస్తుంటాయి. వీటిని కొన్ని తీసుకొని వచ్చాక ఇంట్లో వాటర్లో కొంచెం ఉప్పు వేసి 5 minutes నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా నీట్గా కడిగేసి పొడి బట్టలో తుడిచి పెట్టుకుంటే సరిపోతుంది. అర్లీ మార్నింగ్ పరిగడుపున మాత్రం తినొద్దు. వీటిని ఆల్కలైన్ ప్రవృత్తి ఉంటుంది కాబట్టి తినకూడదని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి మన శరీరాన్ని రక్షించే కణాలని ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రక్షిస్తాయి. అలాగే మన కణజాలంలోని DNA కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈ పళ్ళు అరికడతాయి. శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని కాపాడతాయి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ పళ్ళు చాలా మంచిదంటారు. డయాబెటీస్ లేకుండా అధిక బరువు ఉన్న వారికి షుగర్ వచ్చే అవకాశాలు బాడీ లోపల పెరుగుతాయి. దాన్నే ఇన్సులిన్ పని చేయకుండా వచ్చే రెసిస్టెన్స్ అంటారు. ఒబెసిటీ ఉన్న వారికి డయాబెటీస్ రాకుండా ఈ నేరేడు పళ్ళు హెల్ప్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఫుల్లీ లోడెడ్గా ఉంటాయి ఇందులో ఈ పళ్ళలో. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అలాగే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, బ్రెయిన్ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ పళ్ళు. కీళ్ళ నొప్పులకి, ఎముకల దృఢత్వానికి, అలాగే హార్ట్ హెల్త్కి చాలా మంచివి పళ్ళు. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళకి ఈ పళ్ళు చాలా మంచివి. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి లివర్ డిటాక్స్గా పనిచేస్తుంది. హెల్త్కి ఎంతో మంచిది కదా అని అతిగా మాత్రం తీసుకోవద్దండి. వీటిని అంటారు కదా, అతి సర్వత్రా వర్జితం. డైలీ పెద్దవాళ్ళు 50 to 70 grams మాత్రమే తీసుకోవాలి. అలాగే పిల్లలు ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటే చాలా మంచిది. అన్ సీజన్లో ఈ నేరేడు పళ్ళ బెనిఫిట్స్ కావాలంటే మనం ఇప్పుడు ఇవి తినేస్తాం కదా, తిన్న తర్వాత ఈ గింజలని నేను ఆల్రెడీ కడిగి పెట్టాను. ఈ గింజ లోపటి నుంచి ఇలా గ్రీన్ కలర్ విత్తనం వస్తుంది. వీటిని సపరేట్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత 2-3 days పడుతుంది మనకి. ఆరబెట్టిన తర్వాత ఇవి ఇలా అవుతాయి. గలగలా శబ్దం వస్తుంది చూడండి. ఈ ఆరిన గింజలని పొడి చేసి పెట్టుకోవాలి. అన్ సీజన్లో డైలీ 1 glass ఆఫ్ వాటర్లో 1 spoon ఈ పొడిని కలుపుకొని తాగితే అన్ సీజన్లో కూడా ఈ నేరేడు పళ్ళ బెనిఫిట్స్ మనం పొందవచ్చు. మీ ఇంటి దగ్గరలో నేరేడు చెట్టు అందుబాటులో ఉన్నట్లయితే ఆ చెట్టు కొమ్మని ఒకదానిని తీసుకువచ్చి వాటర్ ట్యాంక్స్లో వేసినట్లయితే క్రిమికీటకాల నుంచి రక్షించుకోవచ్చు మనల్ని మనం. వాటర్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది ఆ కొమ్మ. అలాగే నోట్లో పంటి సమస్యలతో బాధపడుతుంటారు కదా వాళ్ళు, అలాగే నోట్లో పొక్కులు వస్తుంటాయి కదా, మౌత్ అల్సర్స్, వాళ్ళు కూడా ఈ ఆకు కషాయం చేసి నోరు పుక్కిలిచ్చినట్లయితే వాటి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్ అయిన ఈ నేరేడు పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల కొలాజిన్ని బూస్ట్ చేసి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూశారు కదా, సీజనల్గా దొరికే పళ్ళు ఎంత యూస్ఫుల్గా ఉంటాయో, మన ఆరోగ్యానికి ఎంత మంచివో. మీరు కూడా వీటి బెనిఫిట్స్ అన్నీ తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఈ రైనీ సీజన్లో ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ నేరేడు పళ్ళని తప్పకుండా మీరు కూడా యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.